హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా అమ్మమ్మ చేసిన పాతకాలం చింత చిగురుతో రోటి పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉండేది. డెఫినెట్గా ఒకసారి ఇలా ట్రై చేయండి. మనం చింత చిగురుని తీసుకొచ్చుకున్న తర్వాత ఇలా చూపిస్తున్నట్టు ముదురు ఆకులు అంటారనమాట. అండ్ ఇది కొంచెం లేతగానే ఉన్నాయి, బట్ ఇలా పెద్దగా ఉండే వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇవి కారం పొడి వాటికి యూస్ చేయడానికి బాగుంటుందంట. అండ్ ఇలా లేతగా ఉన్న చింత చిగురు ఉంది కదా, సో దీంతో మనం పచ్చడి నూరుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అని చెప్పారు. అండ్ దీన్ని సపరేట్ చేస్తున్నారనమాట. ఇది వచ్చేసరికి పచ్చడికి, అండ్ అలాగే ఇది వచ్చేసరికి మనం పప్పులో ఆర్ లేకపోతే కారం పొడి అలా చేసుకోవచ్చు అని చెప్పారు. అండ్ అది కూడా ఒకసారి వీడియో చేసి చూపిస్తాను ఎలా చేసుకోవాలి అనేది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని దాంట్లోకి పల్లీల్ని వేసుకొని వేయించుకోవాలి. డ్రై రోస్ట్ చేసి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లోకి మనం కొంచెం దోసకాయ విత్తనాలు తీసుకోవాలి. మనము కుకుంబర్ దోసకాయ లోపల ఉన్న విత్తనాలు ఎండబెట్టుకుంటే ఇట్లా వస్తాయి, బయట అమ్ముతారనమాట. డెఫినెట్గా ఇది ఉంటే ట్రై చేయండి. ఒకవేళ ఇది లేకపోతే జస్ట్ పల్లీలతో అయినా చేసేసుకోవచ్చు, బట్ ఇది ఉంటే వేసుకుంటే ఏంటంటే చాలా టేస్ట్ వస్తుంది అని చెప్పారు. ఇట్లా దీన్ని కూడా డ్రై రోస్ట్ చేసుకొని ఇట్లా చిటుపట్లు ఆడుతున్నప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లోకి కొంచెం నూనె వేసుకొని ఎండు మిరపకాయలని వేసుకోవాలి. మనకి స్పైసీనెస్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీ ఎండుమిరపకాయలు చాలా స్పైసీగా ఉంటే కొన్నే వేసుకోండి, లేదంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. అండ్ దీంట్లోకి ఒక 2 స్పూన్స్ అంతా ధనియాలు వేసేసుకొని దీంట్లోనే వేయించుకోవాలి. అండ్ అలాగే కొంచెం 1 స్పూన్ అంతా జీలకర్ర వేసేసుకోవాలి. దీన్ని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. అండ్ దీనిలోకి కొంచెం కరివేపాకు వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది, డెఫినెట్గా వేసుకోండి. ఇట్లా మొత్తం కూడా మంచిగా కొంచెం నూనె వేసుకొని రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇట్లా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. అండ్ అలానే ఇట్లా మొత్తం కూడా ధనియాలు అన్నీ తీసేసిన తర్వాత దీంట్లోకి ఇంకొంచెం నూనె వేసేసుకొని మనం ఫస్ట్ ఒలిచి పెట్టుకున్న చింత చిగురు ఉంది కదా, లేత చింత చిగురు, అది వేసేసుకొని దీన్ని కూడా లో ఫ్లేమ్లో కొంచెం సేపు వేయించుకోవాలి. మనకి చింత చిగురు ఫాస్ట్గానే వేగిపోతుంది. ఇక్కడ మనకి లో ఫ్లేమ్లో పెట్టుకొని జస్ట్ ఇట్లా మిక్స్ చేసుకుంటూ ఉంటే చూడండి మనకి కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. చింత చిగురు నార్మల్గా పల్లెటూరులో ఎక్కువ దొరుకుతుంది అనమాట. ఒకవేళ మీ దగ్గర లేకపోతే ఒకసారి ఆన్లైన్లో ట్రై చేయండి, బట్ దొరికితే మాత్రం డెఫినెట్గా ఈ పచ్చడి అస్సలు మిస్ చేయకండి, చాలా చాలా బాగుంటుంది. ఇది మెయిన్గా పల్లెటూరులో అండ్ అలాగే పాతకాలంలో ఎక్కువ చేసుకునే వాళ్ళంట. అండ్ ఇక్కడ మా అమ్మమ్మ ఈ చింత చిగురుని వేయిస్తూ ఉన్నప్పుడు తన చిన్న టైంలో ఉన్న మెమరీస్ అన్ని రికలెక్ట్ చేసుకుంటున్నారు, అది చూపిస్తాను. నువ్వా? అవునా? మొద్దు చెట్టు ఊరి ఎక్కలేరు ఏడ అయిన చెట్టు ఆడ మొద్దు చెట్టు అయితే మనం వేసుకొని కొమ్ము కొమ్మ దిక్కు కొమ్ము కొమ్మని ఆడేవాళ్ళం. మళ్ళీ లేదు చెట్టు ఇట్లా ఉంచి నాకు లేదు సిగ్గుద్ది దీంట్లో పోయిరాక ఇలా వేయించుకున్న చింత చిగురు మొత్తం ప్లేట్లోకి తీసి పెట్టుకుంటున్నాము. అండ్ ముందుగా వేయించుకున్న పల్లీల్ని పొట్టు తీసి పెట్టుకోవాలంట. సో ఇట్లాగా క్రష్ చేసేసుకున్నట్టు ఇట్లా మొత్తం పొట్టంతా ఊడిపోయేలాగా జస్ట్ మనం ఇట్లా క్రష్ చేసినట్టు అంటే ఇక్కడ పొట్టు ఈజీగా వచ్చేస్తుంది. చూడండి మొత్తం చెరిగేసుకుంటున్నారనమాట మా అమ్మమ్మ. అండ్ పొట్టు మొత్తం రిమూవ్ చేసేసుకొని పల్లీల్ని రోట్లో వేసుకొని దంచుకోవాలి. అండ్ ఇవి దంచుకుంటున్నప్పుడే మనము దోసకాయ విత్తనాలని కూడా డ్రై రోస్ట్ చేసాం కదా, సో అవి కూడా దీంట్లోనే వేసేసుకొని దంచుకోవాలంట. ఫస్ట్ అయితే పల్లీల్ని ఇట్లా లైట్గా దంచుతున్నారు. అండ్ ఇవి కొంచెం క్రష్ అయిన తర్వాత అప్పుడు మనకి దోసకాయ విత్తనాలు కూడా వేసేసుకొని దంచుకోవాలి. ఒకవేళ రోట్లో దంచుకోవడానికి అవైలబుల్ లేదు ఆర్ మనం టైం లేదు దంచుకోలేము అనుకుంటే మిక్సీ జార్లో అయినా వేసేసుకోవచ్చు. పల్లీలు కొంచెం వేగిన తర్వాత దోసకాయ విత్తనాలు ఉన్నాయి కదా, సో అవి కూడా వేసేసుకొని రోట్లో మంచిగా దంచుకోవచ్చు. అండ్ కావాలి అంటే ఈ పల్లీలు అండ్ అలానే దోసకాయ విత్తనాలని మిక్సర్ జార్లో వేసుకొని రిమైనింగ్ ప్రాసెస్ అయినా కూడా మనము ఇలా రోట్లో అయినా చేసుకోవచ్చు, కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది అనిపిస్తే. అండ్ ఇట్లా మంచిగా పౌడర్ లాగా దంచుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ కూడా ఒకేసారి మంచిగా వేసేసుకొని దంచుకోవాలి. అండ్ ఇది వేగుతున్న టైంలోనే టేస్ట్కి సరిపడినంత కల్లుప్పు వేసుకుంటున్నాము. కల్లుప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ కల్లుప్పు అవైలబుల్ లేకపోతే నార్మల్ సాల్ట్ అయినా వేసేసుకొని ఇలా చూపిస్తున్నట్టు దంచుకోవాలి. అండ్ మిక్సర్ జార్లో వేసే పని అయితే కూడా సేమ్ అనమాట. ఫస్ట్ ఆ రెండు లైక్ కోర్స్గా గ్రైండ్ అయిన తర్వాత అప్పుడు
మిరపకాయలు ఇవి వేసుకొని ఇట్లాగా మిక్సీ పట్టించుకున్నా సరిపోతుంది. అండ్ ఇట్లా చూడండి, మనకి మిక్సర్ జార్లో కంటే కూడా రోట్లోనే కచ్చాపచ్చాగా నలిగి చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. అండ్ దీంట్లోకి మనము వేయించి పెట్టుకున్న చింత చిగురు ఏదైతే ఉందో అది కూడా దీంట్లోనే వేసేసుకొని మంచిగా దంచుకోవాలి. అండ్ చింతొక్కు అంటారు కదా, ఒకవేళ మీకు పులుపు సరిపోకపోయినా జస్ట్ కొంచెం వేసుకోండి, జస్ట్ 1 స్పూన్ అయితే మనకి సరిపోతుంది అనమాట. చింతొక్కు అంటారు. ఒకవేళ చింతొక్కు మీ దగ్గర లేకపోతే చింతపండు ఉంటుంది కదా, అది జస్ట్ ఒక 1 స్పూన్ నానపెట్టేసుకొని అయినా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఆ గుజ్జు వేసుకుంటే సరిపోతుంది అనమాట. అండ్ ఇట్లా బాగా దంచుకున్న తర్వాత కొంచెం వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక 4-5 వేసేసుకొని లైట్గా దంచుకోవాలి. అండ్ అలానే ఒక హాఫ్ ఉల్లిపాయని ఇలాగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలన్నమాట. ఇది కూడా కొంచెం రోట్లో వేసి దంచుకుంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది, లైట్గా నలిగినట్టు బాగుంటుంది అనమాట. ఇది కూడా కొంచెం లైట్గా దంచుకున్న తర్వాత దీంట్లోకి, ఇది మనకి హార్డ్గా ఉంది కదా పచ్చడి అనేది, చాలా గట్టిగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకుంటున్నాము. వాటర్ వేసుకొని ఇలా మొత్తం కూడా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలంట. ఇట్లా మొత్తం మిక్స్ చేసుకోవడం వల్ల మనకి లూజ్ కన్సిస్టెన్సీ వస్తుంది అనమాట పచ్చడి, మరీ గట్టిగా ఉండకుండా బాగుంటుంది. ఒకవేళ మీరు జర్నీలో ట్రావెల్ చేయడానికి వెళ్తున్నారు అట్లాంటి టైంలో అనుకోండి, అట్లా గట్టిగా కూడా ప్యాక్ చేసేసుకొని మనం ఎప్పుడైతే సర్వ్ చేసుకుంటున్నామో అప్పుడు కొంచెం వాటర్ వేసి కలుపుకోవచ్చంట. అట్లా కూడా చాలా బాగుంటుంది అని చెప్పారు. అండ్ ఇది ఏంటంటే నిలువ కూడా ఉంటుంది అనమాట. సో నీళ్లు వెయ్యక ముందే కావాలి అంటే కొంచెం అట్లా తీసి పెట్టేసుకొని నిలువ పెట్టుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటర్ వేసుకోవచ్చంట. ఇది ఒక 10 రోజుల వరకు నిలువ ఉంటుందని చెప్పారు. అండ్ ఇట్లా చూపిస్తున్నట్టు కొంచెం వాటర్ వేసుకొని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వరకు దంచుకున్న తర్వాత దీన్ని ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. ఇట్లా చూపిస్తున్నాం చూడండి. ఆ రోట్లో నుంచి మొత్తం కూడా తీసుకొని ఒక బాక్స్లోకి తీసుకుంటున్నాము. అండ్ దీన్ని వేడి వేడి అన్నంలోకి తింటే చాలా చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఒకసారి ఇట్లా ట్రై చేయండి, చింత చిగురు పచ్చడి. మీలో ఎవరన్నా ఈ చింత చిగురు పచ్చడిని ఎప్పుడైనా టేస్ట్ చేస్తే ఒకసారి కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ అలాగే మీరు ఎలాంటి ప్రాసెస్ ఫాలో అవుతారనేది కూడా ఒకసారి కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది మా అమ్మమ్మ చేసిన పల్లెటూరి స్టైల్ పాతకాలం చింత చిగురు పచ్చడి. డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.